హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు నిఫ్టీ 50 యొక్క కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో చూద్దాం. నేను ప్రీవియస్ క్లోజ్ని బట్టి, అనగా నిన్న క్లోజ్ అయింది 23,815 వద్ద క్లోజ్ అయింది. సో నేను దాన్ని బట్టి ఈ లెవెల్స్ అనుకుంటున్నాను. నేను అనుకున్న లెవెల్స్ వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 23,700, ఎందుకంటే 800 లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి. అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,500. ఈ లెవెల్స్ కూడా క్రాస్ అయితే, కంప్లీట్ బేరిష్ ఉంటే అది 23,300 కూడా అవ్వచ్చు. ఇవి సపోర్ట్ లెవెల్స్. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి, ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,880-900 అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లెవెల్ నిన్న ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అయింది, పైగా మళ్ళీ ఆ లెవెల్ బిలో క్లోజ్ అయింది ప్రైస్. కాబట్టి నేను బేరిష్ సైడ్ ఉంటుంది మార్కెట్ అనుకొని, సో ఈ 23,880 ఆర్ 900 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా చూస్తున్నాను. అండ్ మేజర్ వచ్చేసి 24,000. నేను ఎందుకన్నా అంటే అది ఒక కీ లెవెల్, ఒక రౌండ్ నెంబర్ కాబట్టి అక్కడ ఎక్కువ రెసిస్టెన్స్ అనేది చాలా ప్రాబిలిటీ ఉంటుంది. అండ్ రీసెంట్గా 24,000, 24,200, 24,400 ఈ లెవెల్ని అసలు మార్కెట్ అనేది బ్రేక్ చేయలేకపోతుంది. సో ఈరోజు నా వ్యూ వచ్చేసి కంప్లీట్గా బేరిష్ సైడే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూస్తే నిఫ్టీ కూడా ఒక ఎంత 175 పాయింట్స్ పడి ఇప్పుడు నిఫ్టీ 23,650 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు మార్కెట్ బీరిష్గా ఉండే ఛాన్స్ ఉంది. సో నేనైతే ఇక్కడున్న ప్రైస్ 800 అనేది ఒక మంచి లెవెలే. సో గ్యాప్ డౌన్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవ్వదా అనేది తెలియదు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా నేను 23,700 బిలో క్లోజ్ అయితే నేను 23,500 వైపు మార్కెట్ చూస్తాను. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 20,800 నుంచి మళ్ళీ 900 అలా వెళ్ళి ఆ మూమెంట్ కనుక ఉంటే, అది నేనైతే కొంత బేరిష్ సైడ్ ఎక్కడైనా నాకు ఛాన్స్ ఉంటే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తా. అదర్వైజ్ ఈ రేంజ్లోనే 24,000 నుంచి 23,000 రేంజ్లో ఈరోజు ఎక్స్పైరీ ఉంటుందని నా అనాలిసిస్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో మై ఛానల్, డూ సపోర్ట్. థ్యాంక్ యూ.